వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పశు వైద్య అధికారి డాక్టర్ ముఖేష్తో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. ఆయనతో కొన్ని విషయాలు రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి మనం ఆయనతో ఈరోజు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ముందుగా నమస్కారం అండి. సార్, పశు వైద్య అధికారి అంటే మీరు ఒక రైతుకి దేవుడు లాంటోళ్ళని రైతులందరూ మీపై ఉన్న అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను సార్. అయితే ప్రస్తుత సమాజంలో మనకి రైతే రాజని ప్రతి పొలిటీషియన్, ప్రజా ప్రతినిధి వీళ్ళందరూ వచ్చి మనకి రైతుకు ఒక బిరుదు రైతే రాజని ఇవ్వడం జరుగుతుంది సార్. వాస్తవానికి నిజానికి వస్తే దాంట్లో రైతునికి అసలు న్యాయం జరగట్లేదు అనే విషయంపై మనం ఈరోజు చర్చించుకున్నాం సార్. అందులో భాగంగా ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి రైతుకి ఏ స్కీములు ప్రవేశపెట్టారు, ప్రస్తుతానికి ఏ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి సార్? బయట వీక్షిస్తున్న రైతు సోదరులకు, ముఖ్యంగా పాడి రైతులకు ప్రభుత్వం నుంచి కొన్ని అభివృద్ధి పథకాలు అందజేస్తున్నాము. శాస్త్రీయంగా తయారు చేసినటువంటి దానా కానీ, అలాగే ఖచ్చితంగా అవసరమైన పచ్చిగడ్డి పెంచుకోవడానికి కానీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పశుగ్రాసాన్ని ఎవరైతే పెంచుకుంటున్నారో ఆ రైతులందరికీ కూడా దానికి అవసరమైన పెట్టుబడి అంతా కూడా ఎరువులు కానీ, అలాగే విత్తనాలు, ముచ్చులని అంటాం మనం ఇక్కడ లోకల్గా, అలాగే కోతకు అవసరమైనటువంటి మనుషులు కానీ, నీటి తడులకు అవసరమైనటువంటి ఖర్చు కానీ, ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారానే వాళ్ళకి రీయింబర్స్ అయ్యేటట్లు, అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేటట్లు, లేకపోతే ముందుగానే అందించేటట్లు ఈ ఉపాధి హామీ గ్రామీణ పథకం ద్వారా వాళ్ళకి సగటున ఒక అరెకరాకి 30,000 విలువైనటువంటి శ్రమ కానీ, లేదంటే ఏదైనా మెటీరియల్ కానీ అందే విధంగా ఏర్పాట్లు చేస్తుంది గవర్నమెంట్. ఇందులో ఆసక్తి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. సో వీటికి ముఖ్యంగా అవసరమైంది వాళ్ళు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదై జాబ్ కార్డు కలిగి ఉండాలి. 2, వాళ్ళకి ఏదో ఒక నీటి వస్తువు ఉండాలి. సమీపంలో ఉన్న కామన్ నీటి వస్తువుైనా, ఏమైనా చెరువులు కానీ, కుంటలు కానీ, లేదంటే నదీ ప్రవాహాలు కానీ, లేదంటే సొంతంగా ఉండే బోర్లు కానీ, ఇవేవైనా ఉండి మనకి జాబ్ కార్డు ఉండి పశువులు ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. ఇవి కాకుండా వీటితో పాటు మనం ఇందాక అనుకున్నట్లు పశు పోషణకు అవసరమైనటువంటి దాన కరెక్ట్ గా ఏమైనా ఉండాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్ ఏమైనా ఉండాలి. సమతుల్యంగా ఉండేటువంటి సమీకృత దానాన్ని అందించాలి. సో ఆ దానా కూడా ప్రభుత్వం 50% రాయితీతో సరఫరా చేస్తుందండి. మేము ఆసక్తి గల రైతుల నుంచి, అవసరమైన రైతుల నుంచి మేము దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. ఇప్పటికి 2 విడతలు పూర్తయింది. సమీప భవిష్యత్తులో కూడా మళ్ళీ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఆ మిగిలిన దరఖాస్తుదారులకు కూడా మేము అది పంపిణీ చేసే ఏర్పాట్లు పరిశీలిస్తున్నాము. ముఖ్యంగా పాడి రైతులకు వైద్య సేవల్లో కృత్రిమ గర్భధారణ సేవలతో సహా పశు వైద్య సేవలు, క్వాలిటీ నాణ్యమైన పశు వైద్య సేవలు అందించడానికి మన మండలం వరకు 4 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా 7 మనకి పశు సంవర్ధక సహాయకులు ఉన్నారు ఆయా గ్రామాల్లో. వీళ్ళతో పాటు 7 గోపాల మిత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయా గ్రామాల్లో పాడి పశువులు వాటి పాకల వద్దకే వెళ్ళి మన కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్ చేయడానికి, అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మన మండలంలో 4 హాస్పిటల్స్. మనకి రోలుగుంట హెడ్ క్వార్టర్ ఒకటి ఉందండి. ఇటువైపు గ్రామాలన్నిటికీ కుసర్లపూడి, చివరి గ్రామాలన్నిటికీ బొచ్చంపేట ఉన్నాయి. ఇటువైపు చివరి గ్రామాలకి మన సహాయ కేంద్రం కొంతలో ఉంది. సో వీటితో పాటు వివిధ క్లస్టర్స్ ఉన్నాయి. మనకి అడ్డసారం కానీ, నిండుకొండ కానీ, జానకిరాంపురం కానీ, వీటిల్లో మన పశు సంవర్ధక సహాయకులు కూడా ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా మనం ఎన్ని జరిగినా ఇంకా మారుమూల ప్రాంతాలు ఉండొచ్చు. అత్యవసర సమయాల్లో వీళ్ళు ఏదైనా వేరే డ్యూటీలో, ఆన్ డ్యూటీలో ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ మనకి మొబైల్ అంబులెన్స్ ఉందండి, ఓన్లీ పశువుల కోసం.
స్టార్ట్ అయింది సార్ అది 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందండి. మధ్యలో కొంతకాలం ఆగింది. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ వినియోగంలోనే ఉన్నదండి అంబులెన్స్ కూడా. ఎక్కడ సార్ మన మనకి హాస్పిటల్ 2 మండలానికి సంబంధించి హెడ్ క్వార్టర్ ఉంటుంది. రామకత్వం ఇచ్చారు అంటే ఇక్కడ రోడ్గుంట్లో అయితే ఉంటుంది. 2 మండలానికి ఒకటి చేశారు. దానికి సపరేట్ గా మళ్ళీ ఎంప్లాయీస్ యూనిట్ మొత్తం separate. అంటే రోజులోనే వైద్యులు ఉంటారు, వాళ్ళకి అసిస్టెంట్ ఉంటారు, దానికి తోడుగా వాళ్ళకి సహాయం చేయడానికి పైలట్ ఉంటారు. వాళ్ళకి ఎలా కన్సల్ట్ చేయాలి మరి? వాళ్ళకి మనకి ఎప్పుడైనా అత్యవసరం అనిపించి మనకు అందుబాటులో మనకి ఇక్కడ ఎవరు లేరు అనుకున్నప్పుడు మారుమూల ప్రాంతాలకి లేదంటే అక్కడ ఏమైనా మళ్ళీ పడిపోయిన స్థితిలో ఉండి లేకపోతే ఏమైనా ఆపరేషన్ అవసరం అయితే దాన్ని తరలించడానికి ఏర్పాట్లు మన దగ్గర లేవన్నప్పుడు మనం 1962 1922 నంబర్కి చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారండి. మన లొకేషన్ మన డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ వాహనాన్ని మన దగ్గరికి వచ్చేలాగా వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు. ఇందులో కూడా మనకి కొన్ని చిన్న మనకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. వ్యాన్ అసలు పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ఎటు దేని వల్ల ఇబ్బంది పడి రాత్రి ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే దేంతో ఇప్పుడు అది ముఖ్యంగా పెట్టడానికి కారణం ఏంటంటే మారుమూల ప్రాంతాల వాళ్ళకి ఇప్పుడు మనం మనుషులు అనుకోండి బాగాలేకపోతే వెంటనే చిన్న ఆటోలోనో లేకపోతే వెహికల్లోనో 2-వీలర్లోనో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పశువుల్లో ఆ విధమైన అవకాశం లేదు. ప్లస్ ఏదైనా వాహనంలో తీసుకొచ్చేయాలన్నా అది శ్రమ జరుగుతుంది, అధిక శ్రమ ప్లస్ అధిక వ్యయంతో కూడుకున్నవి. కాబట్టి ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో ప్రతి మండలానికి కూడా ఇస్తామని అంటున్నారు. అది చాలా ఉపయోగకరంగానే ఉంటున్నాయి సేవలు. అవి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలు మేము ఉన్నాము. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. గతంలో కూడా కొన్నిసార్లు చెప్పాం చాలా కార్యక్రమాల ద్వారా. ఫ్యూచర్ లో కూడా ఇది ఇప్పుడు కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. అది 1962 ఇలా మనం ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ కేసులో ఉంటే చూస్తారండి, లేదంటే వెంటనే మన దగ్గర రావడానికి అవకాశం ఉంది. కాకపోతే మనం రాగంతో నుంచి రావాలి, అది ఒక్కటే కొంచెం మనకి డిస్టెన్స్ ఇబ్బందికరమైన విషయం. సో మిగిలిందంతా బాగానే ఉంది. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఏవైనా ఫాలో అప్ అవసరం అయితే అంటే తర్వాత కూడా 3-4 రోజులు చేయాల్సి వస్తుంది వ్యాధి చికిత్సకి. అవి మనకి లోకల్ గా అందుబాటులో ఉన్న పశు సంవర్ధక సహాయకులు మనకు చేస్తారు అని. అలాగే మనం ఇప్పుడు మనకి బాగా అవసరం ఏంటంటే అంతా ఆడపిల్లలు. భవిష్యత్తులో కామధేనువులు మనకి కావాలి అంటే ఈ రోజు మనకి ఆడపిల్లలు పుట్టారు. సో ఈ ఆడపిల్లలు మాత్రమే పుట్టించే అధునాతనమైన సాంకేతికత మనకు అందుబాటులో వచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి మనం ప్రయోగాత్మక దశలో ఉన్నాం. అందులో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో భవిష్యత్ అంతా మనకి ఆడపిల్లలు ఉత్పత్తి చేసే వీరినాలికెళ్తాయి. దాని వలన ఈ కోడిదోడ్ల మీద మనం పెట్టే ఖర్చు, పోషణకని కానీ వాటి యాజమాన్యానికి కానీ అయ్యే ఖర్చు మనకి రైతుకి మిగులుతుంది. పైగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లోనే ఇంకొక పాలిచ్చే ఆవు మనకి పెరట్లో వస్తుంది. సో ఇది అదనపు ఆదాయానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్న ఒక ముఖ్యమైన ఆధునిక సాంకేతికత ఇచ్చిన రిజల్ట్. సో దీన్ని రైతు సోదరులందరికీ విరివిగా ఇన్ఫర్మేషన్ మనం వెళ్ళడానికి మేము ట్రై చేస్తున్నాము. అలాగే ఇటువంటి సాధనాల ద్వారా, మీడియా ద్వారా, లేకపోతే అభ్యుదయ పాడి రైతుల ద్వారా కూడా ఇంకా మేము అందరికీ తెలియజేసే విధంగా ఏర్పాట్లు తీసుకుంటున్నాం. వ్యవసాయం ద్వారా కానీ అలాగే పాడి పంట ద్వారా కానీ రైతు బాగుపడడానికి నిత్యం ఆయన పాటించవలసిన నియమ నిబంధనలు మరియు అతను ప్రతిరోజు చేసే దినచర్య ఎలా చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా పాడి రైతులకు మనం ఎప్పుడైతే మనం పాడి పంట అనే 2 అనుకున్నాము, పూర్తిగా పంట మీద ఆధారపడినప్పుడు రెగ్యులర్ గా మనం ప్రతి నెల కానీ సీజన్ కానీ మనకి వినియోగం ఏదైతే ఉందో ఆ వినియోగంలో ఒక సీజన్ అయితే కానీ మనం పంట ద్వారా వచ్చిన డబ్బులు మనకు అందట్లేదు. అలా కాకుండా రెగ్యులర్ ఇన్కమ్ కోసం, ప్రతి నెల ఇన్కమ్ కోసం, కుటుంబ ఖర్చుల కోసం, మన పోషణ కోసం అనాది కాలం నుండి రైతులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాడి రైతులందరూ కూడా పశు పోషణ పైనే ఆధారపడి
సో ఈ పశు పోషణ మీద ఆధారపడి ముఖ్యంగా పాడి పశువుల మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా కరువు బారిన పడే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇప్పుడు వాళ్ళకి ఏదో విధంగా పాల ద్వారా అమౌంట్ వస్తుంది. అలాగే తర్వాత మనం వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి ఈ ఒక పాడి పశువుకు సగటున ఒక రోజుకి 30 కేజీల వరకు పశుగ్రాసం అవసరం ఉంటుంది. అంటే మనం ఒకప్పుడు ఓన్లీ గట్ల మీద నుంచి సేకరించిన గడ్డి కానీ వివిధ పొలాలు మన పంటల నుంచి వచ్చిన అవశేషాల వలన కానీ లేకపోతే మిగిలిపోయిన కొమ్మలు ఆకుల ద్వారా కానీ మనం పశుపోషణ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా పశువుల కోసం మాత్రమే ప్రత్యేకంగా గడ్డిని పెంచే దిశగా మనం వెళ్తున్నాం అందరం. సో ఈ దిశగా కొంతమంది అభ్యుదయ రైతులు లేకపోతే నీటి సదుపాయం పొలం ఉన్న వాళ్ళు మాత్రం చేస్తున్నారు. వీళ్ళకి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మరీ ముఖ్యంగా కాలానుగుణమైన వ్యాధులు ఏవైతే వస్తున్నాయో అవి రాకుండా ముందస్తు జాగ్రత్తలు అంటే టీకాలు కానీ పరిశుభ్రత పాటించడం కానీ ఎవరైతే తీసుకున్నారో, అలాగే పోషణ అంటే ఒక్కొక్క జీవితకాలంలో వేరు వేరు స్థాయిలో దశలు మనం దాటుకొని రావాలి. ఎదకు వచ్చే దశ, చూడు కట్టిన తర్వాత చూడు నిలుపుకునే దశ, తర్వాత ఈనిన తర్వాత పాలు ఇచ్చే దశ, ఇలా విభిన్న దశలు ఉంటాయి. సో ఆయా దశల్లో వాటికి కావాల్సిన పోషణ డిమాండ్ మారిపోతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఏ రైతు అయితే పోషణ చేశారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ పశు పోషణ అనేది ఎప్పుడు కూడా నిరాశపరచలేదండి. వాళ్ళు చాలా సంతోషంగానే ఉంటున్నారు. అయితే వీళ్ళకి అదనంగా ఎప్పుడైనా అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల కానీ మారిపోతున్న రేట్ల కారణంగా కానీ మనం ఒక పాడి రైతు కొంచెం నిరాశపడడం కొన్ని చోట్ల జరగవచ్చు. ముఖ్యంగా ఆ పాలకి సపోర్టింగ్ ప్రైస్, పాలు అమ్ముకోవడానికి కనీస ధర ఏదైతే ఉందో అది కొంచెం వాళ్ళని నిరుత్తేజానికి గురి చేస్తున్నాయి. సో దానికి కూడా మార్కెటింగ్ స్ట్రక్చర్ కూడా బయట హోటల్స్ కానీ లేకపోతే స్వీట్ స్టాల్స్ కానీ లేదంటే హాస్టల్స్ కానీ వీటికి అమ్ముకోవడం ద్వారా వాళ్ళు మరింత రేట్ ఎక్కువ తీసుకొని వాళ్ళ కొనుగోలు ధర కానీ మార్చుకోవడం ద్వారా వాళ్ళ ఉత్పత్తి ధరని మించినటువంటి ఆదాయం వాళ్ళకి ఆర్జించే అవకాశం ఉంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆయనతో మనం మమేకం అవుదాం. అంతవరకు సెలవు సార్. నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు మీ ద్వారా కూడా అందుతాయని ఆశపడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.